మీరు దేవుణ్ణి పూజిస్తున్నారుగా, ఆధ్యాత్మిక సాధనలు చేస్తున్నారా? నేను బహిరంగంగా ఏం చేయను స్వామి, మనసులో మట్టుకు భయం ఉంటుంది దేవుడు అంటే. మామూలుగా ఈ ప్రపంచంలో చూస్తే 10-15% అసలు ఈశ్వరుణ్ణే నమ్మరు. మీరు నమ్ముతున్నారు, ఆరాధన చేస్తున్నారు అంటే మీరు సుకృతులు, పుణ్యాత్మి. నా ప్రకారం కాదు, భగవద్గీత. మానవులందరూ అసలు ఎందుకు పూజిస్తారు, సాధన ఎందుకు చేస్తారు? శాంతి కోసం, శాంతి, కోరికలు. భగవద్గీతలో ఒక శ్లోకమే ఉంది, చతుర్విధ భజంతే మా. గుర్తుందా? జనా సుకృతి నోర్జున, ఆర్తో జిజ్ఞాసు అర్థార్థి, జ్ఞానీచ భరతర్షభ. 4 రకాలు అక్కడ, కానీ ఇక్కడ మనకి ముఖ్యం ముగ్గురు. ఇంకా 4 ఆయన జ్ఞాని. ముగ్గురు 3 రకాలు ఉన్నారు. మనం మొత్తం అందరినీ చూస్తే ఈశ్వరుని పూజిస్తున్నారంటే వాళ్ళు ఈ 3 దేంటో దాంట్లోకి వస్తారు. ఆర్తో, అర్థార్థి, జిజ్ఞాసు. ఆర్తో అంటే ఆయనకి కష్టాలు వచ్చినప్పుడు దాంట్లో నుంచి బయటపడాలి. అప్పుడు ఫస్ట్ గుర్తొచ్చేది భగవంతుడు. అట్లీస్ట్ కష్టం వచ్చినప్పుడన్నా భగవంతుడే కదా గుర్తొచ్చేది. ఆర్తుడు, కష్టాలు వచ్చినాయి, దాంట్లో నుంచి బయటపడాలంటే ఎలాగైనా భగవంతుడి సహాయం కావాలి. కష్టాలు వచ్చినప్పుడు మాత్రం భగవంతుడు గుర్తొస్తే ఆర్తుడు. అర్థార్థి అంటే ఏంటి? కష్టాలు ఏం లేవు, కానీ సంపద అది ఎంత వచ్చినా చాలదు కదా, ఇంకా 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 సంపద కావాలి, లేకపోతే పదవులు కావాలి, ఈ రకంగా. ఈయన అర్థార్థి. జిజ్ఞాసు అంటే ఎవరు? అంటే అసలు ఎవరు ఈ భగవంతుడు? మామూలుగా వీళ్ళిద్దరు, అది మనకి పెద్ద ట్రైనింగ్ అవసరం లేదు కదా. ఇంట్లో చెప్తారు, మనం చిన్నప్పటి నుంచి మొక్కరా మొక్కు అంటారు, ఎందుకంటే నీకు మంచిది అవుతుంది అంటారు. కష్టాలు వచ్చినప్పుడు మళ్ళీ ఏదో ఒక మొక్కు చెల్లించడం అట్లాంటివన్నీ ఉంటాయి కదా. కానీ మనకి వయసు పెరిగే కొద్దీ బుద్ధి కూడా వికసించాలి. వికసించినప్పుడు అసలు ఈ భగవంతుడు అంటే ఎవరు అనే క్వశ్చన్ రావాలి కదా మనకి. అలా వస్తే అప్పుడు ఆయన జిజ్ఞాసు అయ్యాడు. అసలు ఎవరు ఈ భగవంతుడు? ఎక్కడున్నాడు? గుళ్ళోనే ఉన్నాడా? నాలో ఉన్నాడా? అసలు ఎక్కడున్నాడు? అంతటా ఉన్నాడా? ఇలా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. జిజ్ఞాసు. ఇప్పుడు మీరు ఏ వర్గానికి చెందినవారు? వీళ్ళలో ఆర్తో, అర్థార్థి, జిజ్ఞాసు. జ్ఞాని ఉన్నా పర్వాలా. అర్ధార్థి నుంచి జిజ్ఞాసు అయితే ఏదో ఒకటి కోరుకుంటున్నాడు ఆయన కూడా. ఏంటది? జ్ఞానం. జ్ఞానం ఎందుకు అని అడిగితే మోక్షం అంటారు. ఇది అంటే మోక్షాన్ని కోరుకుంటున్నాడు ఈ జిజ్ఞాసు. ఇలాగే మోక్షాన్ని కోరి కొంతమంది రమణాశ్రమం వెళ్ళారు. వెళ్ళి ఆయన్ని మాకు మోక్షం ప్రసాదించు అని అడిగారు. ఆయన ఏం చెప్పారు? అది మనం విన్నాం. అధ్యాయం 22, మోక్షం. 8/1/1946. కొద్ది రోజుల క్రిందట మధ్యాహ్నం 3 గంటల వేళ ఒక స్త్రీ కొత్తగా వచ్చి హాలులో కొంతసేపు కూర్చున్నది. ఆ కూర్చున్నంతసేపు శ్రీవారిని ఏదో అడగాలని లేవబోతూనే ఉన్నది. భగవాన్ చూచి చూడనట్లు ఏదో చదువుతూ ఉండటం వల్ల రవంత ఆగింది. భగవాన్ పుస్తకం అవతల పెట్టగానే ఆమె లేచి సోఫా దగ్గరకు వెళ్ళి, స్వామి, నాకు ఒక కోరిక ఉన్నది, చెప్పమంటారా అన్నది నిర్భయంగా. ఏం కావాలి అన్నారు భగవాన్. మోక్షం అన్నదామె. భగవాన్, ఓహో అట్లాగా అన్నారు. అవును స్వామి, మరేమీ అక్కర్లేదు,
మోక్షం ఒక్కటిస్తే చాలును అన్నదామె. భగవాన్ పెదిమలు దాటి వచ్చే నవ్వును ఆపుకొని సరిసరి మంచిదే అన్నారు. ఎప్పుడో ఇస్తానంటే కాదు స్వామి, ఇప్పుడే ఇవ్వాలి అన్నదామె. సరిపోయింది అన్నారు భగవాన్. ఇస్తారా, పోయి వస్తానన్నదామె. ఊ ఊ అన్నారు భగవాన్. ఆమె గడప దాటి వెళ్ళగానే త్రుళ్ళిపడి నవ్వుతూ మా వైపు చూచి మోక్షం ఒక్కటిస్తే చాలట, వేరే ఏమీ అక్కర్లేదట అన్నారు భగవాన్. నా పక్కనున్న సుబ్బలక్ష్మమ్మ అందుకొని మేము అందుకే వచ్చి ఉన్నాం, ఇంకేమీ వద్దు, మోక్షం ఇస్తే చాలును అన్నది చల్లగా. ఓహో అట్లాగా, ఏమీ వద్దని అన్నీ విడిచిపెడితే ఉండేది మోక్షమేనే, ఒకరిచ్చేదేమీ, అది ఉండేదే కదా అన్నారు భగవాన్. అదంతా మాకు తెలియదు, భగవానే మాకు మోక్షం ఇవ్వాలి అని ఆమె వెళ్ళిపోయింది. అదేమి మోటా ముల్లెయ కట్టి ఇచ్చేందుకు, ఇంకా ఏమీ కోరరటోయ్, ఒక్క మోక్షం ఇస్తే చాలట, అది మాత్రం కోరిక కాదు కాబోలును, ఉన్నవన్నీ పోగొట్టుకుంటే మిగిలేది మోక్షమే అని అవి పోగొట్టుకునేందుకు సాధన చేయాలి అన్నారు భగవాన్. మహావాక్య రత్నమాలలో ఇదే భావం చెప్పారు చూడు. వాసనాతానవం బ్రహ్మ మోక్ష ఇచ్చభిధీయతే. పూర్తిగా వాసనలు జారిపోవటయే బ్రహ్మమని మోక్షమని చెప్పబడుతున్నది. ఎన్నో భావనలు ఉంటాయి కదా మోక్షం గురించి అందరికీ. కానీ రమణ మహర్షి ఏం చెప్పారని చాలా ముఖ్యం. ఆయన ప్రకారం మోక్షం అంటే ఏంటి? అన్నీ వదలటమే మోక్షం. లెట్టింగ్ గో, అన్నీ వదలటం అంటున్నాను. అన్నీ వదలడం అంటే గవాల్ని భయపడద్దు. అంటే ఏంటి ఇక్కడ వదిలేది అనేది చూడాలి. ఇప్పుడు మనం మోక్షం అనే పదం ఎందుకన్నారు అలా భగవాన్? ఆ పదం ఎక్కడి నుంచి వచ్చిందంటే ముచ్ అనే ఒక ధాతు, సంస్కృతం, అది వ్యుత్పత్తి అర్థం చూస్తే ముచ్ అనే ధాతు. ఆ ధాతు అర్థం ఇదే, ఏంటి? వదిలేయడం, విముక్తి, లేకపోతే విడుదల. దేని వదులుతారు మీరు అని అడిగితే ఏం చెప్తారు? సంసారం అంటారు. అంతేగా, సంసారం నుంచి ముక్తి. సంసారం అంటే జనన మరణ చక్రం, అంతే కదా. ఇప్పుడు మనం జన్మిస్తున్నాం, మరణిస్తున్నాం, ఇలా నాకు మళ్ళీ వద్దు, దాంట్లో నుంచి ముక్తి అని కొంతమంది అలా భావిస్తారు. కొంతమంది అవిద్య నుండి ముక్తి అంటారు. మన అవిద్య వల్లే కదా ఇదంతా, నేను శరీరం అనే భావం వచ్చింది, దాని నుంచి ముక్తి. ఇది కొంతమంది ఇలా. బంధనాల నుంచి విడుదల. బంధనాలు ఇక్కడ కర్మ బంధనాలు అని కూడా అనొచ్చు. వీటి నుండి విడుదల. కానీ ఇక్కడ రమణ మహర్షి ఏమంటున్నారు? ఇంకా చాలా లోతుగా చెబుతున్నారు. అన్నిటి నుండి విడుదల అంటున్నారు ఆయన. మొత్తం అన్నీ. చివరికి మోక్షం కావాలని కోరికుందా, దాంట్లో నుంచి కూడా విడుదల లభించాలి మీకు. అది కూడా ఒక కోరికే కదా. కోరిక ఎక్కడైతే ఉందో అక్కడ అశాంతి అనేది ఉంటుంది. అన్నీ వదిలి మోక్షం అంటే మోక్షం కూడా ఒక కోరికే కదా. మరి అది కూడా అశాంతికి గురి చేస్తుంది కదా. దాని నుంచి కూడా విడుదల పొందాలి. అంటే మనం మన యొక్క ప్రశాంతతని అడ్డుకునేది ఏమైనా సరే అది తొలగించాలి. అది మోక్షం. మన ప్రశాంతతనే మన నుంచి వేరు చేసే ఏంటిది? ఇది మనకి ముఖ్యమైన చర్చ. మన శాంతిని హాని చేసేది ఏముందో అదంతా మనం నిర్మూలించాలంటున్నాం. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అసలు ఏంటి మన ప్రశాంతతని భంగపరిచేది? ఇప్పుడు సంసారం ఇవన్నీ అంటే ఇప్పుడు మీరు అనొచ్చు ఇంకొక జన్మ మీకు ఉండదో, మోక్షం అంటే ఎవరు చూడొచ్చారు? అంతే కదా. సో కాబట్టి ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పుడు ఈ క్షణం మన శాంతిని ఏది భంగపరుస్తుందో దాన్ని నిర్మూలించడం, అది ముఖ్యం మనకి ఇక్కడ. రమణ మహర్షి ఎక్కడి వరకు వెళ్ళారు? అన్నీ వదిలేయండి, మోక్షం అనే కోరిక కూడా. ఎందుకని? ఆ కోరిక కూడా అశాంతిని గురి చేస్తుంది. ఇప్పుడు అన్నీ అంటే ఇంకా ఏది అసలు ఇప్పుడు ఈ క్షణం మనకి మన శాంతిని ఒక రకంగా భంగపరచడం కాదు, దొంగలిస్తుంది. కొన్ని దొంగలించడం అనే పదం చాలా ఇంపార్టెంట్.
అందుకని ఇప్పుడు ఎవరన్నా దొంగలించారంటే అది మీ సొంతం అయితేనే ఇంకొకళ్ళు దొంగలించగలరు. అంటే ఇక్కడ శాంతి అనేది మన సొంతం అన్నమాట. అసలు మనం ఏమీ చేయకపోయినా మనం శాంతంగా ఉంటాం. ఉదాహరణ సుషుప్తి. పొద్దున్నుంచి రాత్రి వరకు కష్టపడతాం, ఎన్నో చేస్తాం, కానీ మీకు ఉత్తమమైన శాంతి లభించేది నిద్రపోయినప్పుడే కదా. అంటే దాని అర్థం ఏంటి? శాంతి అనేది మనకి సహజంగా మనతోనే ఉంది. మరి మనం లేచిన తర్వాత ఎందుకు అనుభవించట్లేదు దాన్ని? ఫస్ట్ మనం గుర్తించాల్సింది, కొంతమంది తస్కరులు అంటే దొంగలు ఉన్నారు. వాళ్ళు ఆ శాంతిని మన నుంచి వేరే చేస్తున్నారు. ఎవరు వారు? ఎవరు ఆ దొంగలు? హూ ఆర్ దోస్ హూ స్టీల్ యువర్ పీస్? అది మనం చూసాంగా కఠోపనిషత్తులో. షడ్ వైరి అంటే దాని పేరే అలా పెట్టారు. షడ్ వైరి, 6 ఉన్నారంట. 6 దోపిడీ దొంగలు. ఈ 6 మన శాంతిని హరింపజేస్తారు. ఎవరు వారు? కామం. కామం అంటే కోరిక. కోరికలని అంతు లేకుండా ఉంటే మనకి ఏం లభించిందో, ఆల్రెడీ మనకి ఏది ప్రాప్తమైందో అది కూడా మనం దాంట్లో నుంచి కూడా మనం సుఖం పొందలేం. అంటే ఎంతో సంపాదించిన వాడు సుఖంగా ఉంటాడని అనుకోలేం. వాడి కోరికలు ఎక్కువ ఉన్నాయి అనుకోండి, ఇంకా వాడికి సుఖమే ఉంది. ఇక ఆ కోరికలు వెనకాల పరుగులు ఎత్తటమే కదా. అందుకని ఫస్ట్ది కోరిక లేకుండా ఉండాలి అంటే ఇక్కడ అంటే ఏ కోరిక లేకుండా ఉంటామా అంటే మీకు ఏది అవసరమో అంతవరకు. మనం చూసాంగా, మన పరిమితికి మించి కోరికలు ఇక్కడ, దానివల్ల మీకు సుఖం కాదు దుఃఖమే ప్రాప్తం అవుతుంది. రెండవది క్రోధం. ఇప్పుడు మనకి ఎవరి మీదన్నా కోపం వచ్చిందంటే ఫస్ట్ మనకి నష్టం అయ్యేది ఎవరికి? ఫస్ట్ మనకే కదా. తర్వాత వేరే వాళ్ళకి కూడా, మన చుట్టూ ఉన్న వాళ్ళందరికీ. క్రోధం అనే మనిషి అక్కడ నడుస్తా అంటే ఆ చుట్టుపక్కల ఇప్పుడు మన కొంచెం దూరం అందరికీ అశాంతి ఉంటుంది. ఇంకా అది క్రోధం. ఫస్ట్ మనకి, తర్వాత వేరే వాళ్ళకి కూడా. కానీ చాలామంది మీకు తెలిసిన వాళ్ళు కూడా ఉంటారుగా, బాగా కోపం వచ్చిన తర్వాత మళ్ళీ బాధపడతారు. అరే అనవసరంగా, పశ్చాత్తాపం కూడా ఉంటుంది. ఎందుకని? వేరే వాళ్ళకే బాధ కలిగించామని. మంచి మనస్తత్వం ఉన్నవాళ్ళు ఎవరికైనా అలాగే ఉంటుంది. అరే ఎందుకు ఇలా అనవసరంగా అన్నాం. వాళ్ళు అదో దుఃఖం, ముందు అదో దుఃఖం, తర్వాత మళ్ళీ దుఃఖం. తర్వాత ఇప్పుడు అటేపు వాళ్ళు మీకు దగ్గరలో లేరనుకోండి, మీరు వాళ్ళని క్రోధించారనుకోండి, మీకు జీవితాంతం ఉంటుంది ఆ నిమిషంలో. అప్పుడు అనవసరంగా మనం అంటే ఇప్పుడు మన శాంతి నష్టపోతున్నామా లేదా? సో ఇది కామం, క్రోధం. మూడవది లోభం. లోభం అంటే ఏంటి? పిసినారి. లోభం అంటే ఇప్పుడు పంచుకోవడం అనేది మామూలుగా ఎవరితో అన్నా మనం పంచుకుంటే మనకేం కలుగుతుంది? దానివల్ల ఒక ఆనందం ఉంటుంది కదా, ఒక తృప్తి ఉంటుంది కదా. ఇప్పుడు మీరు ఏమైనా తెచ్చారనుకోండి, ఇప్పుడు అది వేరే వాళ్ళు స్వీకరిస్తే చాలు. తర్వాత వాళ్ళు ఏం చేశారు కదా, స్వీకరిస్తే అది ఫస్ట్ దానికి ఒక ఆనందం పొందేది మనమే, ఇచ్చేవాళ్ళే. అలా ఇవ్వకుండా ఏది ఆపుతాయింది మనకి? మనలోన లోభం. ఆ లోభం ఉంటే మనకి అశాంతి. నెక్స్ట్ ఇంకొకటి ఉన్నాడు, మోహం. మోహం అంటే ఏంటి? వ్యామోహం. ఇక్కడ దేని మీద వ్యామోహం? మనం ఈ సందర్భంలో మనం ఏం చూడాలి? వ్యక్తుల మీద లేకపోతే వస్తువుల మీద అయినా సరే. వ్యక్తి అంటే ఇప్పుడు అది జీవించి అయినా ఉండొచ్చు, వాళ్ళు వెళ్ళిపోయి శాంతి పొందారు.
వాళ్ళైనా అవ్వచ్చు, ఎవరైనా సరే. వాళ్ళ మీద ఒక అమితమైన వ్యామోహం ఉందంటే అది మోహం కింద వస్తుంది. దానివల్ల ఏమవుతుంది మనకి? అశాంతి. అవునా? వస్తువులు కూడా అవ్వచ్చు. ఇప్పుడు మొబైల్, ఈ మొబైలే కావాలి, ఇదే కావాలి. దానివల్ల ఎన్ని గొడవలు అవుతున్నాయి ఇప్పుడు? ఈ రకంగా వస్తువు మీద కూడా అవ్వచ్చు, వ్యక్తుల మీద కూడా అవ్వచ్చు. ఒక వయసు వరకు వస్తువుల మీద ఉంటుంది, తర్వాత ఏమవుతుంది? అది వ్యక్తుల మీద. అది మనం ఏమనుకుంటాం? ప్రేమ అనుకుంటాం. ఎక్కడైనా సరే అది దుఃఖం ఇస్తుందంటే అది ప్రేమ కాదు, అది మోహం. ఇప్పుడు నేను, నా పిల్లలు వాళ్ళు సుఖంగా ఉండాలి, వాళ్ళకి సుఖం ఏంటో వాళ్ళకి తెలుసు కదా. కానీ మీకు మీ యొక్క భావన వాళ్ళ సుఖం గురించి అని మీరు చెప్పి వాళ్ళకే అశాంతిని పాలు. మీరేమనుకుంటారు? అది ప్రేమ అనుకుంటారు. అదేంటది? మోహం. సో ఈ మోహం ఏం చేస్తుంది? అశాంతి. దీంట్లో నుంచి ముక్తి పొందాలి, దీన్ని వదిలేయాలంటున్నా ఇక్కడ. ఇంకా ఇద్దరున్నారు. ఇంకా మదం అంటే గర్వం. ఎప్పుడు ఇంకా ముందు నేను. మీరు అందరూ వచ్చారా? ఫస్ట్ నా గురించి చెప్తాను నేను అంటే ఇది అహం. దానివల్ల నష్టం ఏంటంటే, ఇప్పుడు నేను అనుకుంటాం కదా, దానికి ఎప్పుడన్నా కొంచెం దెబ్బ తగిలింది అనుకోండి, ఇక ఏమైపోతాం మనం? తల్లడిల్లిపోతాం అసలు. ఇంకా కింద నేల మీద. ఇంకా ఇదేంటది? ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, ఇద్దరికీ అదే అయ్యింది, కానీ ఒకడు తల్లడిల్లిపోయాడు, ఇంకొకడు లేడు. ఏంటంటే తేడా? ఒకడు నేను నాకు ఇంకా తిరుగులేదు అనుకున్నా. తిరుగులేదు. బలిచక్రవర్తి తిన్నారుగా మీరు కదా, ఆయన ఏమనుకున్నారు? తిరుగులేదు అనుకున్నారు. 3 లోకాల్లో తిరుగులేదు. ఎవరన్నారండి 3 లోకాల్లో? నేను దానం చేసే సామర్థ్యం నాకుంది, నేను అని అన్నాడు. ఏం చేశారు? ఆయన్ని వెళ్ళిపోయాడు. అయినా ఆయనకి కొన్ని సద్గుణాలు ఉన్నాయి కాబట్టి అక్కడికి వెళ్ళి దానివల్ల ఆయనకి నష్టమేం అవ్వలే, ఎందుకంటే తెలిసి కూడా ఆయన ఇచ్చారు. అది వేరే విషయం. సో ఇక్కడ ఏంటంటే ఈ మదం, ఈ గర్వం అనేది ఏం చేస్తుంది? మన్నే అశాంతికి గురి చేస్తుంది ఎప్పుడన్నా సరే. మాత్సర్యం. వీడు లాస్ట్ డెకాయిటెడ్ అంటే వీడు గజదొంగ అనమాట. వీడు ఈర్ష. ఇప్పుడు వేరే వాళ్ళందరూ అయితే మనకు తెలుసు మనకి శాంతిని భంగం చేస్తానని. వీడు చాలా కరోసివ్. వీడు అంటే మెల్లగా కనపడకుండా మన శాంతిని అసలు ఏమీ లేకుండా చేస్తారు, మన ప్రశాంతతను. ఎక్కడి నుంచి? లోపల నుంచే. ఇప్పుడు ఎవరైనా అక్కడ పచ్చగా ఉన్నాడంటే వీడికి లోన కాలుతూ ఉంటాడు. అదేంటది? మాత్సర్యం. అది మన్నే దహించేస్తుంది అనమాట. అది అంటే నిప్పు లాంటిది అది. ఇప్పుడు ఎవరన్నా ఎదుగుతా అంటే వీడు తట్టుకోలేడు. వీళ్ళందరూ 6. 6 పిడికిలిలో మనం ఉంటే వాటి నుంచి మనం బయటికి రావాలి. వాటి నుంచి బయటికి రావటమే ఇక్కడ శాంతి. వాటిని వదిలేయటం. చూడండి ఇక్కడ ఆ శబ్దం కూడా చాలా ఇంపార్టెంట్. వదిలేయటం అంటే మనం పట్టుకున్నాం తెలవకుండా. మనం అనుకుంటాం మనకి ఈ 6 అవసరం అనుకుంటాం. అవసరమా? ఇప్పుడు ఇక్కడ ఈ 6 మనం తొలగించడానికి మీరు జపం చేయండి, లేకపోతే జ్ఞానం అట్టని చెప్పట్లే నేను. అంత అవసరంలే. ఈ 6 డేంజరస్ అని మనకు తెలిస్తే మనమే వదిలేస్తాం. అది తెలవకపోవటం వల్లే. ఈ 6 మన శాంతిని భంగం చేస్తున్నారని మనకి స్పష్టమైతే మనం వాటిని పట్టుకుంటామా? ఇప్పుడు మన చేతిలో నిప్పు పెట్టుకుంటామా? కాలుతుందని తెలిస్తే పెట్టుకోం కదా. తెలవకపోతే అంటుకోవచ్చు, దాన్ని పట్టుకోవచ్చు.
ఇప్పుడు ఏంటిది దురదగుంటాకు నిజంగా తేలు కుట్టినట్టు ఉంటుంది. అది తెలవక అందరూ అంటుకుంటారు, కానీ ఎప్పుడు ఒక్కసారే. తర్వాత దాన్ని స్పష్టంగా చూస్తారు, చూసి దాన్ని జోలికి వెళ్ళరు ఇంకా. ఎందుకంటే అది తెలుస్తుంది మనకి ఇది ఎంత డేంజరస్ అని. అలాగే ఈ కూడా మనకి తెలవనంత వరకు ఓకే, తెలిసిన తర్వాత ఇంకా మనం ఏం చేస్తాం, స్వాభావికంగా ఈ 6 మనలో ప్రకటన అవుతా అంటే తక్షణం వాటి నుంచి ముక్తి. ముక్తి అంటే వాటిని ఎంటర్టైన్ చేయకుండా ఉంటే చాలు. మనం గమనిస్తే అదే ఒక విజయం. ఫస్ట్ గమనించటం, ఇవన్నీ మెల్లగా జారుతున్నాయి లోన. వీడు వచ్చాడు, ఇప్పుడు ఈర్ష వచ్చాడా మనకి, ఇప్పుడు మనం సెన్సిటైజ్ అయిపోయింది మన ఎక్విప్మెంట్. ఇంకా ఇప్పుడు దీనివల్ల మన శాంతి భంగం అవుతుంది. కాబట్టి ఏం చేయాలి, దాన్ని ప్రోత్సహించకూడదు. ఇప్పుడు మనలో మనం విశ్లేషించుకుని దీంట్లో ఎవరు మనకి ఎక్కువగా ఉన్నారు అని ఆలోచించుకుని దాంట్లో నుంచి బయటికి రావాలి. వస్తే ఏమవుతున్నది, మీరు ఏం పొందుతున్నారు అప్పుడు దానివల్ల? శాంతి. ఇప్పుడు మనం సంసారం నుంచి, జన్మ నుంచి ముక్తి అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడటం వల్ల ఏం ఉపయోగం లేదు. చేయాల్సింది ఇది, ఈ 6 నుంచి ముందు మనం విడుదల పొందటం, ఇది శాంతి. ఎందుకని ఇదంతా డిస్కస్ చేస్తున్నాం మనం ఇప్పుడు? రమణ మహర్షి ఏమన్నారు, పూర్తిగా అన్నిటినీ వదిలేయి అన్నారు. మనం అదే ప్రాసెస్లో ఉన్నాం, ఇక్కడి నుంచి మొదలెట్టాం ఫస్ట్. ఎందుకు అన్నిటినీ వదలాలి? శాంతి కోసం. ఓకే, ఇప్పుడు నా శాంతిని భంగం చేసేది ఏంటి అంటే ఈ 6. ఫస్ట్ వీటిని ముక్తి, ఈ 6 శత్రువులు. కానీ వీటి నుంచి పూర్ణమైన ముక్తి లభించగలదా మనం వద్దు అనుకుంటే? పూర్ణంగా ఎలా లభిస్తుంది? ఈ జన్మలోనే ఎన్నో సంవత్సరాలు వాటిని ప్రోత్సహించుకుంటూ వచ్చాం. కానీ ఎంతవరకు మనం ప్రయత్నిస్తే అంతవరకు మనం దాంట్లో విజయం పొందొచ్చు. కానీ వీటన్నిటికీ పూర్తిగా వీటిని నిర్మూలించాలంటే వీటి కమాండర్ ఒకడు ఉన్నాడు. వాటిని మొన్న 3-4 రోజుల నుంచి మనం ఆయన గురించి డిస్కస్ చేసాం. వీళ్ళందరినీ కంట్రోల్ చేస్తూ ఇవన్నిటినీ ప్రోత్సహిస్తూ ఈ 6 ప్రోత్సహిస్తారు. ఆ 6 వాడికి బేటాలు ఇచ్చుకుంటూ వాటిని పెంపొందించేవాడు ఒకడు ఉన్నాడు. ఎవరు వాడు? వీటి మీద ఆధారపడి ఉంటుంది. ఈ లేకపోతే వాడు జీవించలేడు అసలు. అహంకారం, వాడిని పట్టుకోవాలి ఇప్పుడు జ్ఞానం ద్వారా. ఆ అహంకారాన్ని మనం తొలగిస్తేనే వీటి నుంచి మనం శాశ్వతమైన ముక్తి లభిస్తుంది. అహంకారం అంటే ఏంటి అసలు? ఒక పరిచ్ఛిన్న భావం. నేను అని అనగానే మనం సీమితం అయిపోయాం. ఇప్పుడు సుషుప్తి అంటే గాఢ నిద్ర, అక్కడ సీమితంగా ఉన్నాము మనం? లేము. అక్కడ మనం నేను శరీరం అని అనుకోం కదా. ఎలా ఉన్నారు మీరు అక్కడ? ఎలా ఉన్నాం? ఏం తెలవలేదు కానీ హాయిగా ఉన్నాం అంటాం. ఆ హాయిగా అంటే అది అనంతత. ఎప్పుడన్నా సరే పరిచ్ఛిన్నత అనేది దుఃఖం. ఇప్పుడు మనకి ఏమైనా కోరికలు తీరినాయి అనుకోండి, అప్పుడు మనకి కోరిక లేదంటే అక్కడ అపరిచ్ఛిన్నంగా ఉన్నాం ఆ క్షణం. కోరిక రాగానే మనం సీమితం అయిపోయాం. నాకు ఐస్ క్రీమ్ కావాలి అన్నారు, అప్పుడు ఐస్ క్రీమ్ నేను తినాలి అన్నాను. ఇక్కడ ఎవరో నేను అనేది ఆ కోరికతో సీమితం అయిపోయింది, పరిచ్ఛిన్నం. అదే దుఃఖం. మనం ఏం చేయాలి? అప్పుడు ఆ కోరికను తీర్చాలి. అప్పుడు మనం ఏమవుతాం? ఆ క్షణం ఆ అహం లేకుండా పోతుంది. అందుకని అహంకి ఇది కావాలి, కోరిక కావాలి. కోరిక తీరిగా అహం లేదు. అప్పుడు మనం పొందేది ఆనందం, శాంతి ఆ క్షణం. తర్వాత మళ్ళీ అహం తట్టుకోలేదు, అది మళ్ళీ వచ్చి మళ్ళీ ఇంకొక లాంగ్ టర్మ్ ప్లాన్ ఇస్తుంది. ఇప్పుడు ఇక్కడ తిన్నావు కానీ ఐస్ క్రీమ్, రేపు వెళ్ళి విజయవాడలో తినట్టు. అప్పుడు మళ్ళీ విజయవాడ వెళ్ళే వరకు మళ్ళీ మనకి అశాంతే. అంటే ఇవన్నీ కనెక్టెడ్. ఈ అహం అనేది కంట్రోల్ చేస్తుంది ఇవన్నిటిని. ఇప్పుడు ఇవన్నీ అయితే మనకు తెలుస్తాయి, కానీ ఈ అహం మనకు కనపడిన కూడా కనపడదు. అది ఎక్కడుంది ఏంటి అని కూడా తెలియదు మనకి.
కానీ శాశ్వతంగా శాంతి కావాలంటే ఈ అహంని కూడా మనం టార్గెట్ చేయాలంటున్నాం. ఎలా? అహం నుంచి మనం నిన్నటి 3-4 రోజుల నుంచి దీని గురించే చూస్తున్నాం కదా. ఒకటి భక్తి సాధన. భక్తి సాధన అంటే మనం ఈశ్వరుడికి సమర్పిస్తున్నాం. అహేతుక భక్తి, అనన్య భక్తి మనం చూసాంగా. అంటే నేను అసలు ఏమీ లేను, అంతా నువ్వే అని భక్తి సాధన. లేకపోతే జ్ఞాన సాధన, ఏ రూపంగా అన్నా సరే. అన్నిటినీ వదిలేయాలి అని రమణ మహర్షి అంటే మనం ఫస్ట్ ఏదైతే మన శాంతిని భంగం చేస్తుందో వాటిని నిర్మూలించడానికి మనం ప్రయత్నించాం. తర్వాత అన్నిటినీ అంటే ఇక్కడ ఆయన ఉద్దేశం ఈ అహం కూడా, ఈ అహంకారం లేకుండా ఉండటమే ముక్తి ఆయన ముఖ్య ఉద్దేశం. అంతేకాదు ఈ ఆరిటిని మనం వదలాలి అంటే ఎంతో కొంత ప్రయత్నం మనం ఇటువైపు కూడా చేయాలి. లేకపోతే ఇప్పుడు నేను ఈ డిస్కషన్ ఆపగానే మీరే చెప్తారు ఈ 6 ఎంతో కొంత అవసరం అంటారు. అది ఎవరు? ఇప్పుడు ఈ 6 మీరు కంప్లీట్గా ఎలిమినేట్ చేస్తే ఈ అహం ఏమవుతుంది? ఏం లేకుండా అవుతుందా? దానికి ఇంకా మీరు దాని కింద పనిచేసే వాళ్ళందరూ లాగేస్తున్నారు. అప్పుడు అది ఊరుకుంటుందా? ఏదో ఒకటి సృష్టిస్తుంది వీళ్ళు అవసరం అని అనిపించేది. కాబట్టి మనం వీటిని నిర్మూలించడమే కాదు, మన దృష్టి ఈ అహం మీద కూడా ఉండాలి. ఒకటి భక్తి సాధన, రెండోది జ్ఞాన సాధన. కొంచెంసేపు ధ్యానం చేద్దామా? మన శాంతిని నాశనం చేసే ఏమేమి ఉన్నాయి మనలో? కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలు. వీటిలో ఏది ప్రధానంగా మన శాంతిని భంగం చేస్తుంది? దాన్ని ఇప్పుడు మనం గుర్తించాలి. అది ఏదైనా కానీ మనలో ఒక ఆలోచన రూపంలోనే అది ఉత్పన్నం అవుతుంది, వృత్తి రూపంలో. ఉదాహరణకి క్రోధం. వారి మీద నాకు క్రోధం, నాకు క్రోధం. కోరిక, నా కోరిక. అలా ఈ వృత్తులన్నీ అహం వృత్తి మీద ఆధారపడి ఉన్నాయి. ఈ అహం అంటే పరిచ్ఛిన్నత. ఈ పరిచ్ఛిన్నతే అశాంతి. ఇప్పటి వరకు ఈ అశాంతి నుంచి ముక్తి పొందటం కోసం మనం ఈ కామ క్రోధాదుల్ని ఆశ్రయించాం. కానీ వాటి ద్వారా మనకి అశాంతే లభ్యమవుతుంది. సో అవి ఎప్పుడు మనలో వచ్చినా ఎమ్మటే వాటిని గుర్తించి వాటి నిరర్థకతని మనం గుర్తు చేసుకుని వాటి నుంచి ముక్తి పొందాలి. వాటి వెనకాల అహంని మనం గుర్తించి అహంపై
దృష్టి పెట్టాలి. అసలు ఏంటి అహం అంటే? అలా ఏకాగ్రంగా ఆ అహంని నిలదీస్తే మన అనుభవంలో మిగిలేది ఒక శూన్యత. ఏమీ తెలవని ఒక అవస్థ. ఆ ఏమీ తెలవని అవస్థని మనం గుర్తిస్తున్నాం. అదే ఎరుక. ఆ ఎరుక అపరిచ్ఛిన్నంగా ఉంది. అదే శాంతి. ఏ రకమైన కోరిక వచ్చినా ఆ కోరిక వెనకాల వెళ్ళకుండా, దాన్ని అనుసరించకుండా, కోరిక ఎవరికి, ఈ ఆలోచన ఎవరికి, కోరిక రూపంలో ఉన్న ఆలోచన నాకు. ఇంకొంచెం సేపు ధ్యానం చేద్దాం, అది కూడా ఒక ఆలోచనే. ఆ ఆలోచన ఎవరికి వచ్చింది? నాకు. ఈ రకంగా ఏ ఆలోచన వచ్చినా ఆ ఆలోచన అనుసరించి వెళ్ళకుండా దానికి ఆధారంగా ఉన్న ఆ అహంని గుర్తించి అహంని నిలదీయటమే ఇక్కడ ధ్యానం అంటే. ఈ రకంగా మనం గుర్తించి ఆ అహం యొక్క మిథ్యాత్వాన్ని మనం అర్థం చేసుకుంటే అప్పుడు ఇంకా మనకి స్వర్గం అనేది ఇక్కడే. అందుకని పరిచ్ఛిన్నత నుంచి మనం ముక్తి పొందాం. రమణ మహర్షి అన్న మోక్షానికి మన సొంతం చేసుకున్నట్టే. ఎందుకని షడ్వైరీల్ని, మన శాంతిని భంగం చేసే ఆ షడ్వైరీల్ని గుర్తించాం. వాటికి ఆధారంగా ఉన్న ఈ అహంని గుర్తించాం. అహంని కూడా మనం వదిలేసామంటే దాని యొక్క మిథ్యాత్వాన్ని మనం గుర్తించాం. అప్పుడు మనం ఎలా మిగిలాం? శాంతి, ఆనందం. అప్పుడు మన ఆనందానికి ఇంకేమీ అవసరం లేదు, మనమే ఒక ఆనంద స్వరూపం.